మాజీ ఎంపీ హర్ష కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించొద్దు అంటున్నారు ఆయన. షర్మిలకి పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటున్నారు హర్ష కుమార్. తెలంగాణ బిడ్డ అని చెప్పుకునే షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ షర్మిల ఇద్దరు ఒక్కటే, మోదీ వెనక జగన్, సోనియా వెనక షర్మిల వెళుతున్నారు అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సేఫ్ గా ఉండాలని వారి ప్లాన్ అంటున్నారు హర్ష కుమార్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చిన పీసీసీ చీఫ్ బాధ్యతలు మాత్రం అప్పగించొద్దని అధిష్టానాన్ని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. వైఎస్ షర్మిలాని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం వహిస్తే, ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నిజాయితీని గుర్తించరు. తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తాను. నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో. మన రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలన్న ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను.